అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్. అమెజాన్ వాళ్ళు ప్రస్తుతానికి ఎవరెవరైతే H1B వాళ్ళు ఇండియాలో ట్రాప్ అయి ఉన్నారో వీసా కోసం, అంటే వెళ్ళి వాళ్ళ అపాయింట్మెంట్లు షిఫ్ట్ అయిపోయిన వాళ్ళకి కొంత గుడ్ న్యూస్ అయితే ఇచ్చారు. అయితే మోరల్లెస్ ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. అది ఏ డేట్ ముందు వెళ్ళిన వాళ్ళు, ఏ డేట్ తర్వాత వెళ్ళిన వాళ్ళకి అప్లికబుల్ అవుతుంది, ఏం చెయ్యొచ్చు యాజ్ పర్ ది మీరు అక్కడ ఉండి రూల్ ప్రకారము ఈ వర్క్ చేయొచ్చు, ఈ వర్క్ చేయకూడదు, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో చెప్తా. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ ఇంపార్టెంట్ బుల్లెట్ పాయింట్స్ వరకు నేను కవర్ చేస్తా. అయితే ఏంటంటే అథెంటిసిటీ ఈ పర్టికులర్ దానికి ఏంటంటే అమెజాన్ వాళ్ళు డైరెక్ట్ గా అఫీషియల్ గా వెబ్సైట్ లో కానీ ఎక్కడ పెట్టింది కాదు ఇది. వాళ్ళు ఇంటర్నల్ కమ్యూనికేషన్ వాళ్ళ ఎంప్లాయీస్ కి చేసుకున్నది. బిజినెస్ స్టాండర్డ్స్ కి వాళ్ళు జనరల్ గా లీక్ చేయటమో, ఇవ్వడమో, లేకపోతే ఏదో చేస్తారు కదా, సో అలా వాళ్ళకి ఇచ్చారు. దాని దగ్గర నుంచి మొత్తం అదర్ మీడియా సర్కిల్స్ లో వచ్చింది అనమాట. అయితే ఆ బిజినెస్ స్టాండర్డ్స్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్ లో పోస్ట్ చేస్తా. మీరు వెళ్ళి దాంట్లో అన్ని చాలా క్లియర్ గా మెన్షన్ చేశారు, వాళ్ళు ఏమేమి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయి అనేది. నేను కూడా ఎక్సెల్లో ఒక చిన్న బాక్స్ లాగా చేసి ఇక్కడ పెట్టా. ఒకవేళ ఆ పర్టికులర్ టైంలో వీడియో మీరు పాజ్ చేసి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, అంటే ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేవి. ఓకే, అది జస్ట్ నేను దాంట్లోంచి చూసి నా ఓన్ గా ప్రిపేర్ చేసిందే. మళ్ళీ దీనికి అమెజాన్ అఫీషియల్ అథెంటిసిటీ మాత్రం తీసుకోకండి. ఓకే, జనరల్ న్యూస్ లో ఉన్నది నేను మీకు చెప్తున్నా. ఇంకా నా ఛానల్కి ఏమైనా ఫస్ట్ టైం వచ్చినట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అడిగితే లైక్ ఇస్తున్నారు, అడగకపోతే ఇవ్వట్లేదు. సో దీనికైతే ఒక లైక్ చేయండి, ఎందుకంటే లైక్లు ఎక్కువ ఉంటే యూట్యూబ్ ఆటోమేటిక్ ఫార్వర్డ్ చేస్తుంది కదా, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాల్సిన వాళ్ళకి యూజ్ అవుతుంది. నేను ప్రతి వీడియోలో చెప్పేది అదే. సో ప్లీజ్ జస్ట్ ఇలా నొక్కడమే కదా, మీరేం డబ్బులు ఖర్చు పెట్టట్లేదు, జస్ట్ ఫ్రీ కదా. ఒక లైక్ నొక్కేసేసి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ అండి దయచేసి చేసుకోండి. మన టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఈ పర్టికులర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అమెజాన్ వాళ్ళు ఇచ్చింది December 13th కన్నా ముందు ట్రావెల్ చేసిన వాళ్ళకి మాత్రమే అనమాట. అంటే December 13th తర్వాత ఎవరైనా సరే ట్రావెల్ చేసింటే వాళ్ళకి ఇంకా ప్రస్తుతానికైతే దీని ప్రకారం ఈ పర్టికులర్ రూల్ అయితే అప్లికబుల్ అవ్వదు. వాళ్ళు ఇంకా వాళ్ళు హెచ్ఆర్తో టీంతో టచ్లో ఉండి ఏం చేయాలనేది యాక్చువల్ మాట్లాడుకోండి. బట్ ఒకవేళ మీరు December 1st వెళ్ళారు, మీకు మీ వీసా స్కెడ్యూల్ ఫిబ్రవరికో వచ్చింది కాబట్టి మీరు ఏంటంటే వెయిట్ చేయాల్సి వస్తుంది, కాబట్టి మీకు ఈ ఆప్షన్ ఇచ్చారనమాట. అయితే ఏంటంటే March 2nd 2026 వరకు ఈ ప్రస్తుతం ఉన్నటువంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ అనేది మీకు ఎలిజిబిలిటీ. March 2nd తర్వాత ఏంటి అనేది ప్రస్తుతానికైతే తెలియదు. ఈ రూల్ ప్రకారం వాళ్ళు ఇచ్చిన రిలీఫ్ ఏంటి అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయొచ్చు, బట్ కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టారనమాట. ఆ సర్టెన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ మెయిన్ ఏంటంటే, ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీ H1B అనేది వ్యాలిడిటీ ఉండదు. మీరు జస్ట్ హాలిడేస్కి ఇండియా వెళ్ళారు అంతే. మళ్ళీ ఎప్పుడైతే మీరు లా ఆఫ్ ద ల్యాండ్ అమెరికాకి సంబంధించింది కాబట్టి మీరు అమెరికాలో కాలు పెట్టినప్పుడే మీ వీసా కానీ మీ H1 స్టేటస్ కానీ ఇవన్నీ మీకు అప్లికబుల్ అవుతాయి అనమాట. వీసా ఏంటంటే మీరు ట్రావెల్ అవటానికి, అంటే ఎంట్రీ పర్మిట్ అది. సో మీరు ఇప్పుడు ఇండియాలో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు అంటే లీగల్ గా H1 స్టేటస్ మీద చేస్తున్నట్టు కాదు. కంపెనీ మీకు ఇచ్చినటువంటి రిలీఫ్ అంటే జనరల్ గా ఒక ఫ్రెండ్లీ అగ్రిమెంట్ బిట్వీన్ మీకు కంపెనీకి అన్నట్టు, కానీ H1 మీద రూల్ ప్రకారం చేయకూడదు అనమాట. ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అనేది నేను చెప్తాను. నేను యాక్చువల్ గా కోడింగ్ అనేది ఫస్ట్ చేయకూడదండి. అంటే ఒకవేళ మీరు ఎవరైనా డెవలపర్స్ అనుకోండి, సో మోస్ట్ ప్రాబబ్లీ మీరు కోడింగ్ అంటే రాయటం అనేది చేయకూడదు. మీరు ఏం చేయొచ్చు అంటే జనరల్ గా ఆల్రెడీ రాసిన కోడ్ని రివ్యూ చేయటం కానీ, లేకపోతే రివ్యూ చేసి సజెషన్స్ మీ టీంకి పంపించటం కానీ, అలాంటివి ఏమన్నా చేయొచ్చు. కానీ మీరు ఆ కోడ్ ఎక్స్టెండ్ చేసుకొని కంటిన్యూగా రాసుకుంటూ కూర్చుంటే అది లీగల్గా వ్యాలిడ్ అవ్వదు అనమాట. సో అదొకటి మెయిన్ డెవలపర్స్కి ఉన్నటువంటిది. ఏంటంటే ఇప్పుడు మీ చేంజెస్ మీ టీంతోనో, లేకపోతే మీ డెవలప్మెంట్ టీంతోనో, లేకపోతే ఇంకెవరికన్నా యుఎస్లో ఉన్న వాళ్ళకి చెప్పి ఇలా చేయండి, ఇక్కడ ఈ కోడ్లో ఇది యాడ్ చేయండి, అది అలాంటివన్నీ చేయొచ్చు. కానీ మీ అంతటి మీరు మాత్రం కోడ్ రాయకూడదు అనమాట. సో నెక్స్ట్ టెస్టింగ్ యాక్టివిటీస్, కోడ్ని ఎవరు టెస్ట్ చేయకూడదు. అంటే జనరల్ గా ఇప్పుడు ఎవరైనా టెస్ట్ ఆటోమేషన్ ఇంజనీర్ల వీళ్ళు ఇండియా వెళ్ళి స్టక్ అయిపోయాను అనుకోండి, మీ జాబ్ టెస్టింగ్ చేయటం అనుకోండి, మీరు ఎటువంటి టెస్టింగ్ యాక్టివిటీస్ కూడా చేయకూడదు అనమాట. మరి మీరు ఏం చేయొచ్చు అంటే డాక్యుమెంటేషన్ చేసుకోవచ్చు, టెస్ట్ ప్లాన్స్ తయారు చేసుకోవచ్చు, టెస్ట్ రిలేటెడ్ ఏమన్నా ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ ఒకటి స్టార్ట్ అవబోతుంది, ఆ డాక్యుమెంటేషన్ రివ్యూ చేయొచ్చు, సైన్ ఆఫ్లు కానీ, లేకపోతే ప్రాజెక్ట్ ఓకే చేయటం కానీ,
లేకపోతే మీరు ఈ పర్టికులర్ స్కెడ్యూల్ స్టార్ట్ అవుతుంది, ఆ స్కెడ్యూల్కి ఇప్పుడు మీరు లీడ్ లేకపోతే మీరు మేనేజరు మీరు సైన్ ఆఫ్ చేస్తే తప్ప ఆ షెడ్యూల్ అనేది నెక్స్ట్ స్టార్ట్ అవ్వదు. కానీ మీరు సైన్ ఆఫ్ చేసేటువంటి అథారిటీ లేదనమాట. కేవలం మీరు రివ్యూ చేసి ఒకవేళ మీ ప్లేస్లో బిహాఫ్ ఆఫ్ యూ ఎవరైనా యుఎస్లో ఉండి సైన్ ఆఫ్ చేయొచ్చు అనుకుంటే మీరు వాళ్ళకి జస్ట్ చెప్పటం తప్ప, అంటే జస్ట్ వెర్బల్ కమ్యూనికేషన్ కానీ లేకపోతే ఏదైనా రిటర్న్ కమ్యూనికేషన్ కానీ ఇవ్వచ్చు, కానీ నేను సైన్ ఆఫ్ చేస్తున్న ప్రాజెక్ట్ స్టార్ట్ చేయండి అనేటువంటి రైట్ అయితే లేదన్నమాట. తర్వాత కొంతమంది ఏంటంటే కస్టమర్ ఇంటరాక్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు బిజినెస్ అనలిస్ట్ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అనలిస్ట్ ఏంటి, ఇప్పుడు ఎవరైతే కస్టమర్ మనకి ప్రాజెక్ట్ ఇస్తాడో వాళ్ళతోటి ఇంటరాక్షన్ ఉంటుంది, ఇంటర్నల్ డెవలప్మెంట్ టీమ్ తోటి ఇంటరాక్షన్ ఉంటుంది. సో మీరు కస్టమర్ తోని ఇంటరాక్ట్ అవ్వకూడదు. థర్డ్ పార్టీ కస్టమర్ అయితే అస్సలు ఇంటరాక్ట్ అవ్వకూడదు. అంటే మీకు ఇంటర్నల్ అమెజాన్ ప్రాజెక్ట్ అంటే మీ ఇంటర్నల్ గా డిస్కషన్స్ ఉంటే జస్ట్ కేవలం డిస్కషన్స్ లో మీరు ఇన్వాల్వ్ అవ్వచ్చు తప్ప డెసిషన్ మేకింగ్ చేయకూడదు. ఎందుకంటే ఇది బిజినెస్ డీలింగ్ వస్తుంది. బిజినెస్ డీలింగ్ మీరు ఇప్పుడు అవుట్ సైడ్ ఇండియా నుంచి చేయడం అనేది పాసిబుల్ కాదనమాట. మీరు H1 లో ఉన్నారు కాబట్టి H1 రూల్ ప్రకారం యుఎస్ లో ఉన్నప్పుడు మాత్రమే చేయాలన్నమాట. సో ఇది మెయిన్. థర్డ్ పార్టీ కస్టమర్స్ కానీ కస్టమర్ ఫేసింగ్ ఎంప్లాయ్ ఎవరైనా ఉన్నారనుకోండి, మీరు ఈ యాక్టివిటీస్ ఎలాంటి యాక్టివిటీస్ లోనూ కూడా ఇన్వాల్వ్ కాకూడదు. కానీ మీటింగ్స్ అటెండ్ అయ్యి జస్ట్ మీరు వాళ్ళు ఏమైనా మాట్లాడితే వినొచ్చు, వీళ్ళు ఏమైనా కావాలంటే సలహాలు ఇవ్వచ్చు, కానీ ఇన్ రిటర్న్ మాత్రం మీరు చేయడానికి లేదనమాట. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ డెసిషన్ మేకింగ్ అథారిటీ. సో మీకు ఎటువంటి డెసిషన్ మేకింగ్ అథారిటీ లేదు. మీది ఎంత పెద్ద పొజిషన్ అయినా సరే, మీరు మేనేజర్ అయినా, ప్రాజెక్ట్ మేనేజర్ అయినా, టెస్ట్ లీడ్ అయినా, టీమ్ లీడ్ అయినా, లేకపోతే ఒక పర్టికులర్ వింగ్కి మేనేజర్ అయినా, ఏదైనా కానీ మీరు కేవలం డిస్కషన్స్ మాత్రం చేయగలుగుతారు తప్ప డెసిషన్ తీసుకొని ఇది చెయ్యండి, ఇది చెయ్యొద్దు, ప్రాజెక్ట్ డిలే అవుతుంది, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈమెయిల్ వచ్చింది, మీరు ఆ ప్రాజెక్టు డిలే అవుతుంది కాబట్టి మీరు టెస్టింగ్ స్టార్ట్ చేయండి అని డెసిషన్ మీరు తీసుకునే ఇది రైట్ లేదనమాట ప్రస్తుతానికి. అంటే ఈ పర్టికులర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే ఈ రూల్స్. అంటే మళ్ళీ మీరు వన్స్ యూఎస్లో ల్యాండ్ అయ్యాక అన్ని మారిపోతాయి. సో డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా. మన ప్రాజెక్ట్ ముందు గోలే వెళ్ళాలన్నా లేకపోతే ఇంకోటి వెళ్ళాలన్నా ఏం చేయాలన్నా డెసిషన్ మేకింగ్ అనేది ఇంపార్టెంట్. సో కాబట్టి ఆ డెసిషన్ మేకింగ్ చేయడానికి లేదు. ఇంకోటి ఏంటంటే రిస్ట్రిక్టెడ్ ఫిజికల్ యాక్సెస్. జనరల్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఆ పర్టికులర్ నియరెస్ట్ ఆఫీస్ ఏదైతే ఉందో, ఇప్పుడు వర్క్ పాలసీ ఉంది కదా, వర్క్ పాలసీ ఉన్నప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదో ఒక లొకేషన్ లో ఉంటారు మీరు మీ మెయిన్ లొకేషన్ లో ఉన్న అమెజాన్ ఆఫీస్ యాక్సెస్ చేసుకోలేకపోతే జనరల్ గా ఆ వర్క్ లొకేషన్ అయితే మీరున్న లొకేషన్ లో నియరెస్ట్ అమెజాన్ ఆఫీస్ ఏదైతే ఉందో దానికి వెళ్ళొచ్చు అని కూడా కొన్ని రూల్స్ ఉంటాయి అనమాట. ఇప్పుడు ఇండియాలో కూడా ఇప్పుడు రకరకాల ఇప్పుడు టీసీఎస్ ఉంది, అక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట, ఇక్కడ ఒక చోట ఉంది. వాళ్ళ పాలసీ ఏంటంటే మీరు ఎక్కడ ఉంటే అక్కడ, ఇప్పుడు బెంగళూరులో జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ సమ్ రీజన్ హైదరాబాద్ లో ఉన్నారు, ఏదో ఒక రీజన్ కింద వాళ్ళు ఏమంటారంటే హైదరాబాద్ లో ఉన్న టీసీఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మీరు వర్క్ చేయండి అంటే కంపెనీకి రావాలి. మెయిన్ రూల్ ఏంటి అంటే ఆఫీస్కి రావాలి అనేది రూల్ అనమాట. సో కాబట్టి అట్లా మీరు ఇప్పుడు ఇండియాలో ఉన్నాం కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు కదా అని చెప్పేసి అక్కడ అమెజాన్ ఆఫీస్కి వెళ్ళడానికి లేదు. సో ఎనీవేర్ మీరు ఎక్కడున్నా సరే ఇండియాలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా కంపెనీ లొకేషన్ అనేది మీరు యాక్సెస్ చేసుకోవటానికి లేదు. మీరు ఏ పని చేసినా కానీ మీ రిమోట్లో మీ ఇంట్లోంచి మాత్రమే, లేదా ఇంకేదైనా ఒక కంపెనీకి రిలేటెడ్ లొకేషన్ కాకుండా వేరే పర్సనల్ లొకేషన్ ఎక్కడున్నా సరే అక్కడి నుంచి చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను చిన్న ఎక్సెల్ ఇది చేశానని చెప్పాను కదా, ఏం చేయొచ్చు ఏం చేయకూడదు అని చెప్పేసి. ఇప్పుడు నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తా, కావాలంటే మీరు దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. మెయిన్ పాయింట్స్ ఏంటంటే వాట్ దే కెన్ డూ దగ్గర డ్రాఫ్ట్ డిజైన్ డాక్యుమెంట్స్ ప్రపోజల్స్ మీరు అనాలిసిస్ రాయొచ్చు, తర్వాత రివ్యూ కోడ్ చేయొచ్చు, తర్వాత డ్రాఫ్ట్ కోడ్ ఏమైనా ఉంటే ప్రిపేర్ చేయొచ్చు. అంటే మీరు రియల్ టైం కోడింగ్ చేయకూడదు, కానీ మామూలుగా ఇది డ్రాఫ్ట్ అని చెప్పేసి వేరే డెవలపర్ యూఎస్ లో ఉన్న వాళ్ళకి పంపించి మీరు దీన్ని దాంట్లో ప్యాచ్ చేయండి అట్లా ఏమైనా మీరు సజెషన్స్ ఇవ్వచ్చు. తర్వాత ఇంటర్నల్ మెసేజ్కి ఈమెయిల్స్కి రిప్లై ఇవ్వచ్చు, డాక్యుమెంటేషన్ అప్డేట్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కేటీలు ఉంటాయి కదా అవి చేసుకోవచ్చు. ఏమేం చేయకూడదు అంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ చేయకూడనివి ఇక్కడ ఫైనల్ అప్రూవల్స్, సైన్ ఆఫ్స్, అప్రూవ్ లాంచెస్ ఆర్ డిప్లాయ్మెంట్స్, తర్వాత పిఆర్స్, పుష్ ప్రొడక్షన్ చేంజెస్, ఇవన్నీ కొంచెం అంటే నేను మొత్తం దాంట్లో ఆ మ్యాటర్ అంతా చదివిన తర్వాత నాకు అర్థమైన పాయింట్లన్నీ గ్యాదర్ చేసి ఆ పాయింట్లన్నీ నేను ఇక్కడ ఎక్సెల్ షీట్ లో పెట్టాను అనమాట. సో ఇవి రూల్స్ మీరు ఫాలో అవ్వాల్సింది. సో మళ్ళీ ఒకటి గుర్తుపెట్టుకోండి, December 13 కన్నా ముందు ట్రావెల్ చేసిన వాళ్ళకి ఇచ్చినటువంటి రిలీఫ్ ఇది. March 2, 2026 వరకు వ్యాలిడ్.
ఒకవేళ ఎవరైనా డిసెంబర్ 13th తర్వాత కనుక ట్రావెల్ చేస్తుంటే ఈ పర్టిక్యులర్ రిలీఫ్ అనేది వాళ్ళకి వర్తించదు. వాళ్ళు ఏం చేయాలి అనేది నెక్స్ట్ ఫర్దర్ గా డిస్కషన్ చేసుకోవాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. మోస్ట్ ప్రాబబ్లీ ఆ రిఫరెన్స్ డాక్యుమెంట్స్ చదివితే మీకు అన్ని అర్థం అయిపోతాయి. ఓకే, బై బై అండ్ వెయిట్ ఫర్ ది నెక్స్ట్ వీడియో.